హలో అండి. ఇంతకుముందు మనం ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి లాంగ్వేజ్ స్కిల్స్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకున్నాం కదా. ఈరోజు ఇంగ్లీష్ మెథడాలజీలో అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుందాం. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అండ్ అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకి అప్రోచెస్ ఏంటో, మెథడ్స్ ఏంటో అండ్ టెక్నిక్స్ ఏంటో తెలియాలి. అప్రోచ్ అంటే వాట్ టు టీచ్, మనం ఏదైతే బోధించాలి అని అనుకుంటున్నామో అదే అప్రోచ్ అన్నమాట. టైప్స్ ఆఫ్ అప్రోచ్, ఇందులో 4 టైప్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రక్చరల్ అప్రోచ్, దీన్ని ఇన్వెంట్ చేసిన వారు చార్లెస్ ఫ్రైస్ అన్నమాట. ఆరల్ అండ్ సిచ్యువేషనల్ లాంగ్వేజ్ టీచింగ్, దీన్ని ఇన్వెంట్ చేసిన వారు హెరాల్డ్ ఈ పామర్, హెన్రీ స్వీట్. నెక్స్ట్ ఆడియోలింగ్వల్ అప్రోచ్. నెక్స్ట్ కమ్యూనికేటివ్ అప్రోచ్, దీన్నే కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అని అంటాము. దీన్ని ఇన్వెంట్ చేసిన వారు నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ మెథడ్స్. మెథడ్ అంటే ఏంటి? ఎలాగ మనం బోధన చేయాలి, ఏ విధంగా బోధన చేయాలి. ఇట్ ఈస్ అన్ పార్ట్ ఆఫ్ అన్ అప్రోచ్, ఇది ప్రణాళికలో ఒక భాగం. ఇట్ డీల్స్ విత్ ద వే ఆఫ్ టీచింగ్ ఆర్ ద మెథడ్ ఆఫ్ టీచింగ్, ఇది ఏ విధంగా బోధించాలి అనేది చెప్తుంది మనకి. అండ్ ఇది ఎవరిని బేస్ చేసుకొని చెప్తుంది? స్టూడెంట్ యొక్క ఏజ్ లెవెల్ని బేస్ చేసుకొని మనకి ఎఫెక్టివ్గా చెప్పడానికి మెథడ్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ మెథడ్స్లో టైప్స్ ఏంటి? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, దీన్నే మనం GTM అని అంటాము. దీన్ని ఇన్వెంట్ చేసిన వారు జేబీ మెరింజర్. డైరెక్ట్ మెథడ్ DM, దీన్ని ఇన్వెంట్ చేసిన వారు జెస్పర్సన్, హెన్రీ స్వీట్, హెచ్ షార్ప్. బైలింగ్వల్ మెథడ్ BM, దీన్ని ఇన్వెంట్ చేసిన వారు CJ డాడ్సన్. నెక్స్ట్ రీడింగ్ మెథడ్, దీన్ని మనం న్యూ మెథడ్ అని అంటాం, అలాగే వెస్ట్ మెథడ్ అని అంటాం. దీన్ని ఎవరు రూపొందించారంటే మైకేల్ వెస్ట్, అందుకే దీన్ని వెస్ట్ మెథడ్ అని కూడా అంటాము. అయితే అప్రోచెస్లో మనకి ఇప్పుడు 4 వచ్చినాయి అండ్ మెథడ్స్లో కూడా 4 వచ్చాయి. వాటి గురించి మనం నేర్చుకుందాము. టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఏంటి? హౌ టు ఇంప్లిమెంట్, మనం ఈ టెక్నిక్స్ అనేది ఇంప్లిమెంట్ చేసి పిల్లల యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. రోల్ ప్లే, డైలాగ్, కాన్వర్జేషన్, డ్రామటైజేషన్, లాంగ్వేజ్ గేమ్స్, సబ్స్టిట్యూషనల్ డ్రిల్స్ అండ్ టేబుల్స్ అన్నమాట. ఇవన్నీ చేసి స్టూడెంట్ యొక్క ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా 4 అప్రోచెస్. ఈ 4 అప్రోచ్లో ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. స్ట్రక్చరల్ అప్రోచ్, దీన్ని ఇన్వెంట్ ఎవరు చేశారు? చార్లెస్ ఫ్రైస్ అన్నమాట. అకార్డింగ్ టు CS బండారి, స్ట్రక్చర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద మీనింగ్ఫుల్ ఆర్డర్. స్ట్రక్చర్స్ అనేవి మనకి ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్ అనేది ఇస్తాయి అని CS బండారి గారి యొక్క అభిప్రాయం. అయితే స్ట్రక్చర్ అంటే ఏంటి? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఇట్లా మీనింగ్ఫుల్ ఆర్డర్ ఉంటే అది స్ట్రక్చర్ అన్నమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, షీ శాంగ్, షీ అనేది సబ్జెక్ట్, శాంగ్ అనేది వర్బ్. షీ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, షీ అంటే సబ్జెక్ట్, వ్రోట్ అంటే ఏంటి? వర్బ్, లెటర్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? వస్తువు అన్నమాట. అలాగే నెగిటివ్ సెంటెన్స్ అయినా, క్వశ్చన్ ట్యాగ్స్ అయినా, ఏదైనా కూడా స్ట్రక్చర్ అనేది ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్ అనేది ఇస్తుంది. అయితే ఈ స్ట్రక్చర్స్ని మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీటిని మనం ఫాలో అవ్వాలి. ఏంటి అంటే ఈజీ టు డిఫికల్ట్, నోన్ టు అన్నోన్, సింపుల్ టు కాంప్లెక్స్, లోవర్ ఆర్డర్ టు హైయర్ ఆర్డర్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, ఇండక్టివ్ టు డిటెక్టివ్. అందరికీ తెలుసు, సాధారణ నుండి నిర్దిష్టానికి, అలాగే తెలిసిన దాని నుండి తెలియని దానికి, సింపుల్ నుండి కాంప్లెక్స్కి. అండ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ అంటే మూర్తం నుండి అమూర్తానికి. ఇండక్టివ్ టు డిటెక్ట్ అంటే ఆగమన నిగమన పద్ధతులు అన్నమాట. సో వీటిని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ వీటిని మనం ఫాలో అవ్వాల్సినప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని ఈ 3 దృష్టిలో ఉంచుకోవాలి. ఏంటి అంటే వారి యొక్క ఏజ్ని మనం
దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే వారి యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ ఏంటో అనేది మనం అర్థం చేసుకొని వీటిని ఉపయోగించాలి. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద లెర్నర్స్, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే వాళ్ళ లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ అయి ఉంటుందా, లేకపోతే వాళ్ళ కల్చర్ ఏంటి, అవన్నీ తెలుసుకొని మనం వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ సెలెక్షన్ అండ్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఇంగ్లీష్ టీచరు ఈ స్ట్రక్చర్స్ని ఎంచుకోవడానికి ఈ క్రింది ప్రిన్సిపల్స్ని పాటించాలి. యూటిలిటీ వాల్యూ, యూస్ఫుల్నెస్, ప్రొడక్టివిటీ, బోధనా సామర్థ్యం, రీజనల్ వాల్యూ, ఫంక్షనల్ వాల్యూ అండ్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లెర్నర్స్. ఫలితాన్ని రాబట్టాలంటే ఖచ్చితంగా స్ట్రక్చర్స్ అనేవి యూస్ఫుల్గా అండ్ వాల్యుబుల్గా అండ్ రీజనల్ వారి యొక్క ప్రాంతీయతను దృష్టిలో పెట్టుకొని పిల్లల యొక్క లెవెల్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ స్ట్రక్చరల్ మెథడ్స్లో కూడా మెరిట్స్ అనేవి డీమెరిట్స్ అనేవి ఉన్నాయి. అవేంటో కూడా తెలుసుకోవాలన్నమాట. ఈ మెరిట్స్ ఏంటో చూద్దాము. వారికి మన స్ట్రక్చర్స్ నేర్పించడం వల్ల ఒక హ్యాబిట్గా మారిపోతుంది అండ్ తక్కువ ఖర్చుతో కూడుకుంది. స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అండ్ స్టూడెంట్ ఈజీగా స్ట్రక్చర్స్ని అర్థం చేసుకోగలుగుతాడు. డీమెరిట్స్ ఏంటి? ఇది న్యాచురల్ మెథడ్ అనేది కాదు అండ్ అలాగే కంఠస్థం చేస్తారు. స్ట్రక్చర్స్ని ఏం చేస్తారు? బై హార్ట్ చేస్తారు అండ్ అన్ని స్ట్రక్చర్స్ కూడా స్టూడెంట్ అనేవారు అర్థం చేసుకోలేరు అనమాట. అలాగే ఇది LSRWకి పూర్తిగా విరుద్ధం. ఇవి డీమెరిట్స్. సెకండ్ చూద్దాము, ఆరల్ సిచ్యువేషనల్ లాంగ్వేజ్ టీచింగ్. పాపులర్ చేసిన వారు ఎవరంటే హెరాల్డ్ E. పామర్ అండ్ హార్న్. వీరు దీన్ని ఇన్వెంట్ చేశారు. ఆరల్ ప్రాక్టీస్, ఆరల్ డ్రిల్కి వీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. టీచర్ షోస్ ద స్ట్రక్చర్స్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్ ఇన్ 3 ways. ఈ 3 waysలో సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మనం ప్రదర్శన, ప్రాక్టీస్, ప్రొడక్షన్ అంటే ఫలితం వీటిని ఫాలో అవ్వాలన్నమాట. ఓరల్ సిచ్యువేషన్ లాంగ్వేజ్లో మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటో చూద్దాము. మెరిట్స్ విద్యార్థి డిఫరెంట్ సిచ్యువేషన్ సందర్భాలలో యూజ్ చేస్తారు. ఇట్ గివ్స్ ప్రయారిటీ టు ఓరల్ డ్రిల్. ఇది ఏంటి? ఎక్కువగా ప్రాముఖ్యత ఓరల్ డ్రిల్కి ఇస్తుంది. స్పీకింగ్ స్కిల్స్ అనేది ఎక్కువగా ఆరల్గా చెప్తున్నాం కాబట్టి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అదర్ స్కిల్స్ని ఇది నెగ్లెక్ట్ చేస్తుంది. అంటే ఓన్లీ స్పీకింగే కాదు కదా, LRW కూడా మనకి ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు క్రియేట్ ద సిచ్యువేషన్ ఇన్ ఆల్ టైమ్. ఇది అన్ని సందర్భాలలో మనకి ఉపయోగపడదు. ఓకే, నెక్స్ట్ మూడవది ఆడియో లింగ్వల్ అప్రోచ్. ఆడియో అంటే ఏంటి? వినడం. లింగ్వల్ అంటే మాట్లాడటం. ఈ ఆడియో లింగ్వల్ అప్రోచ్ అనేది 1960 to 1970లో వచ్చింది. ఇది 2 స్కిల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. దేనికి? లిజనింగ్ అండ్ స్పీకింగ్కి. లాంగ్వేజ్ ల్యాబ్స్ వేర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ అప్రోచ్. ఈ విధానంలో భాషా ప్రయోగశాలలు కూడా స్థాపించబడ్డాయి. స్టూడెంట్స్ లిజన్ టు ద కాన్వర్జేషన్ బిఫోర్ ద స్పీకింగ్. ఎవరైనా కూడా మాట్లాడే ముందు ఏం చేయాలి? మనం వినాలి. ఇది ఆడియో లింగ్వల్ అప్రోచ్. నెక్స్ట్ వచ్చేసి 4th వన్ కమ్యూనికేటివ్ అప్రోచ్. దీన్నే కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అని అంటాము. దీన్ని ఇన్వెంట్ చేసిన వారు నోమ్ చామ్స్కీ. ఈయన ఒక వ్యాకరణాన్ని రాశారు. ఏంటంటే ట్రాన్స్ఫర్నేటివ్ జనరేటివ్ అనేది ఒక గ్రామర్. ట్రాన్స్ఫర్నేటివ్ జనరేటివ్. అయితే ఈయన ఏం చెప్పారంటే కమ్యూనికేటివ్ అప్రోచ్నే కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అని కూడా అంటారు. హీ స్ట్రాంగ్లీ అపోజిట్ ద స్ట్రక్చరల్ అప్రోచ్. ఈయన పూర్తిగా స్ట్రక్చరల్ అప్రోచ్కి విరుద్ధం. ఈయన అసలు దాన్ని వ్యతిరేకించారు. నెక్స్ట్ ఫ్యూచర్స్ అంటే లక్షణాలు ఏంటి? ఈ కమ్యూనికేటివ్ అనేది న్యాచురల్ మెథడ్ అనమాట. అండ్ ప్రతి ఒక్క విద్యార్థికి అండ్ నేర్చుకునే వారికి ఈ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంట్రెస్ట్ని కూడా క్రియేట్ చేస్తుంది. మన ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది? మాట్లాడాలనిపిస్తుంది కదా. సో అది ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అకార్డింగ్ టు కెనాల్ అండ్ స్వైన్ 4 సామర్థ్యాలని చెప్పారు. ఏంటి అంటే గ్రామర్ కాంపిటెన్స్, గ్రామటికల్ కాంపిటెన్సీ, సోషల్ లింగ్విస్టిక్ కాంపిటెన్సీ, డిస్కర్సల్ కాంపిటెన్సీ,
స్ట్రాటజిక్ కాంపిటెన్సీ. తెలుగులో వ్యాకరణ యోగ్యత, సామాజిక భాషా సామర్థ్యం, ఉపన్యాస యోగ్యత, వ్యూహాత్మక సామర్థ్యం. ఇవి 4 సామర్థ్యాలను కెనాల్ అండ్ స్వైన్ వారు చెప్పారు. ఓకే, నెక్స్ట్ కెయిత్ మ్యారో అనే అతను 5 సామర్థ్యాలు అంటే 5 దశలు చెప్పాడు. ఏంటంటే నోన్ వాట్ యు ఆర్ డూయింగ్, మీరు ఏమి చేస్తున్నారో తెలుసుకోండి ఫస్ట్. నెక్స్ట్ హోల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పార్ట్, భాగాల కంటే మొత్తం ముఖ్యమని చెప్పారు. ప్రాసెస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ యాజ్ ఫామ్, ప్రక్రియ రూపం ఎంతో ముఖ్యమైనది. ప్రక్రియ అంటే ఏంటి? ప్రాసెస్. నెక్స్ట్ టు లర్న్ ఇట్, డూ ఇట్, నేర్చుకోండి అండ్ చేయండి. మిస్టేక్స్ ఆర్ నాట్ ఆల్వేస్ మిస్టేక్స్, తప్పులు ఎప్పుడు కూడా తప్పులే కావు అనేవి కెయిత్ మ్యారో ప్రకారం 5 దశలు. ఇప్పటి వరకు మనం అప్రోచెస్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మెథడ్స్ గురించి నేర్చుకుందాం. ఈ మెథడ్స్లో కూడా మనం ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం? 4. అందులో ఫస్ట్ వన్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, GTM. ఎవరు ఇన్వెంట్ చేశారు? జేబి మెరింజర్, జర్మన్ భాషా పండితుడు. ఈయన జర్మన్లకు ఇంగ్లీష్ నేర్పడానికి జర్మనీలో ఇది మొదటిసారిగా ఉపయోగించారంట. దీన్ని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని ఉపయోగించారు జర్మనీ వారికి. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆంగ్లో జర్మన్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఏమంటారు? ఆంగ్లో జర్మన్ ట్రాన్స్లేషన్ మెథడ్ అని కూడా అంటారు. ఇది చాలా ఓల్డ్ మెథడ్ అనమాట. అండ్ క్లాసికల్ మెథడ్ అండ్ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్. మనకి ఇలా అడగొచ్చు, ఓల్డ్ మెథడ్ ఏంటి అండ్ క్లాసికల్ మెథడ్ ఏంటి అండ్ ట్రెడిషనల్ మెథడ్ ఏంటో అని కూడా అడగొచ్చు. సో ఏంటి? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనమాట. టీచింగ్ లాంగ్వేజ్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2nd century BC. రోమన్స్ స్టడీడ్ గ్రీక్. అయితే ఈ BC రోమన్లు గ్రీకు భాషలో నేర్చుకునేటప్పుడు ఇంగ్లీష్ అనేది సెకండ్ లాంగ్వేజ్గా 2nd centuryలో దీన్ని స్టార్ట్ చేశారనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి లక్షణాలు ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ విల్ బి ట్రాన్స్లేటెడ్ బై ద టీచర్ ఇన్ ద మదర్ టంగ్ ఆఫ్ ద స్టూడెంట్. ఓవరాల్ ఇట్ ఈజ్ ఏ ట్రాన్స్లేషన్ మెథడ్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని ఇది వాళ్ళ యొక్క మదర్ టంగ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అందుకే ఇది ఏంటి? ట్రాన్స్లేషన్ మెథడ్ కూడా. ఓకే, నెక్స్ట్ ఇందులో మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి? మెరిట్స్ ఈజీలీ మెథడ్ టు టీచ్, ఇట్ డస్ నాట్ రిక్వైర్ ద టీచింగ్ ఎయిడ్స్. దీనికి టీచింగ్ ఎయిడ్స్ అనేవి అవసరం లేదు. అండ్ ఈజీగా మన యొక్క మదర్ టంగ్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పచ్చు. స్టూడెంట్ నేర్చుకోవడానికి ఎలాంటి భయము కూడా ఉండదు. అండ్ పిల్లల యొక్క అభ్యసనాన్ని ప్రేరేపిస్తుంది. మెరిట్స్ ఏంటి? ఇది న్యాచురల్ మెథడ్ అనేది కాదు, ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేషన్ పాసిబుల్ అవ్వదు. అండ్ ఇది ఏంటి? స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని ఉండదు. ఇంగ్లీష్లో ఏంటి? సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. బట్ తెలుగులో ఏముంటుంది? సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బ్ అనేవి ఉంటుంది. సో పూర్తిగా ఇది ఇంగ్లీష్ అనేది రాదనమాట దీనివల్ల. నెక్స్ట్ బై హార్ట్ సిస్టమ్, ఇది భర్తీ విధానం అని చెప్పేసి డిమెరిట్స్లో మనకి చెప్తున్నారు. సెకండ్ మెథడ్ వచ్చేసి డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి? ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఓన్లీ. ఓకే, ఇట్ అగెయిన్స్ట్ ద GTM. ఇది పూర్తిగా గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి విరుద్ధం అనమాట. ఈ డైరెక్ట్ మెథడ్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది హెన్రీ జెస్పర్సన్. అయితే దీన్ని డెవలప్ చేసింది హెన్రీ స్వీట్, H. షార్ప్, ఫ్రాంక్లిన్ అండ్ హెరాల్డ్ E. పామర్ అనేవారు దీన్ని డెవలప్ చేశారు. ద స్టెప్ ఫర్ డైరెక్ట్ మెథడ్ వేర్ ఎక్స్ప్లెయిన్డ్ బై హెరాల్డ్ E. పామర్. అయితే ఈ డైరెక్ట్ మెథడ్లో ఉన్న లక్షణాలు ఏంటో చూద్దాము. నో ట్రాన్స్లేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ దిస్ మెథడ్. ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ అసోసియేషన్ బాండ్ బిట్వీన్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్రెషన్. దీని యొక్క బాండ్ అనేది ఎక్స్పీరియన్స్, ఎక్స్ప్రెషన్స్ తోటే ఉంటుందన్నమాట. ఈ మెథడ్లో టీచర్, స్టూడెంట్ ఇద్దరూ కూడా మదర్ టంగ్ అనేది యూజ్ చేయరు. ఇట్ గివ్స్ ఇంపార్టెన్స్ టు ద లాంగ్వేజ్ స్కిల్స్. ఇందులో మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి? ఇది న్యాచురల్ మెథడ్ అండ్ వొకాబులరీ అనేది కంప్లీట్గా ఇంప్రూవ్ అవుతుంది, టైం అనేది సేవ్ అవుతుంది. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఏంటి?
వాటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ చెప్పాలి. బట్ ఇక్కడ టైం అనేది సేవ్ అవుతుంది. ఇట్ గివ్స్ ఇంపార్టెన్స్ టు ద ఇంటరాక్షన్ ఇన్ ద క్లాస్. ఇది ఇంటరాక్షన్ చేయడానికి ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ డిమెరిట్స్. రీడింగ్ని రైటింగ్ని నెగ్లెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ టు ద లార్జ్ క్లాస్ రూమ్ ఉన్నప్పుడు ఇది పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ టు ద డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా. అంటే మనలాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఈ డైరెక్ట్ మెథడ్ అనేది పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, బైలింగ్వల్ మెథడ్. ఇట్ ఈస్ ఫౌండ్ బై సిజే డాడ్సన్. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ వర్చుయస్ గుడ్ క్వాలిటీస్, జీటీఎం అండ్ డిఎం. ఇది రెండింటి యొక్క కాంబినేషన్. వేటికి? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అండ్ డైరెక్ట్ మెథడ్, రెండింటి యొక్క కాంబినేషన్. ప్రొఫెసర్ శాస్త్రి ఎక్స్పెరిమెంటెడ్ దిస్ మెథడ్ ఇన్ హైదరాబాద్ స్కూల్. ప్రొఫెసర్ శాస్త్రి ఈయన హైదరాబాద్ స్కూల్లో ఎక్స్పెరిమెంటల్గా నిరూపించాడు. లక్షణాలు ఏంటో, the teacher can use the mother tongue of the learners to explain the complex concept in the classroom. The restrictive use the mother tongue by the teacher can be seen in this method. Careful handling of the teacher is a necessary thing to deal with this method. ఏంటి వీటి యొక్క లక్షణాలు అంటే, ఓన్లీ కాంప్లెక్స్ కష్టమైన పదాలు మాత్రమే ట్రాన్స్లేషన్ చేయాలి, అన్నీ కూడా చేయకూడదు. అండ్ టీచర్ స్టూడెంట్ అనేవారు ఈ మదర్ టంగ్ అనేది అవాయిడ్ చేయాలి. టీచర్ అనేవారు కంప్లీట్గా మదర్ టంగ్లో చెప్పకుండా ఎక్కడ అవసరమో ఎక్కడ నెససరీయో అక్కడ మాత్రమే దీన్ని ఉపయోగించాలి. దీని యొక్క మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి చూద్దాం. స్టూడెంట్ ఫీల్ ఫ్రీ టు లెర్న్ ద లాంగ్వేజ్. టీచర్ ఎక్స్ప్లెయిన్ కూడా బాగా చేస్తారు. సేవ్ ద టైమ్ అండ్ మనీ. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా. మన ఇండియా లాంటి వాటికి ఇది బాగా ఉపయోగకరం. నెక్స్ట్ డిమెరిట్స్. ఇట్ రిక్వైర్స్ ద ట్రైన్డ్ అండ్ ఎఫిషియంట్ టీచర్. మనకి ట్రైన్డ్గా ఎఫిషియెంట్గా చెప్పేవారు కావాలి. అండ్ యావరేజ్ టీచర్ కెనాట్ టీచ్ ఇన్ దిస్ మెథడ్. నార్మల్ యావరేజ్ టీచర్ అనేవారు బైలింగ్వల్ మెథడ్కి అర్హులు కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, రీడింగ్ మెథడ్. దీన్ని వెస్ట్ మెథడ్ అండ్ న్యూ మెథడ్ అని కూడా అంటాము. దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన వారు డాక్టర్ మైకేల్ వెస్ట్. ఇట్ గివ్స్ ఇంపార్టెంట్ టు రీడింగ్ స్కిల్. ఓకే, ఇట్ గివ్స్ ఇంపార్టెన్స్ ఓన్లీ రీడింగ్. ఈ యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. దిస్ మెథడ్ ఇంప్రూవ్ ద రీడింగ్ ఎబిలిటీ లెర్నర్స్. ద స్టూడెంట్స్ ఆర్ గుడ్ ఎట్ నాలెడ్జ్, దే కెన్ ఎక్స్ప్రెస్ ఈజీలీ. రీడింగ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ లెర్నింగ్. స్టూడెంట్స్కి మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. లెర్నింగ్ అనేది ఏంటి, గుండె వంటిది అని చెప్తున్నారు. మెరిట్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వలేదు, ఓన్లీ డిమెరిట్స్ ఇచ్చారు. దెర్ ఈస్ నో ఇంటరాక్షన్ ఇన్ దిస్ మెథడ్. ఇది పాతది మరియు తగిన బోధనా పద్ధతిలో ఉంది. పఠనం నేర్చుకునే వారికి మార్పును ఇస్తుంది. టెక్నిక్స్ ఏంటో చూద్దాము. రోల్ ప్లే ద్వారా మనం పిల్లలకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఈజీగా నేర్పించవచ్చు. నెక్స్ట్ మైక్రో టీచింగ్. ఈ మైక్రో టీచింగ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే డ్వైట్ ఎలర్న్ ఇన్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇన్ 1960. ఎవరు? డ్వైట్ ఎలర్న్ అనే ఆయన మైక్రో టీచింగ్ని ఇంట్రడ్యూస్ చేశారు. మైక్రో టీచింగ్ యొక్క డ్యూరేషన్ టైం వచ్చేసి 5 to 10 minutes అన్నమాట. ఎవరు ముందు అంటే 5 to 10 members ముందు. ఈ ట్రైనీ టీచర్ ఎవరైతే ఉన్నారో వారు 5 to 10 minutesలో చెప్పాలి ఏదైతే వాళ్ళు ప్రిపేర్ అయ్యారో అది. అండ్ అలాగే 5 to 10 members ముందు చెప్తారు, అందుకే దాన్ని మైక్రో టీచింగ్ అని అంటాము. ఇట్ ఈస్ ఎ ప్రీ సర్వీస్ టెక్నిక్ టు బి కండక్టెడ్ టు ద స్టూడెంట్ టీచర్స్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ దర్ టీచింగ్ ఎబిలిటీ. టీచర్ కాకముందు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్కి నేర్పించడానికి 5 to 10 minutes టీచర్ ఎబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి మైక్రో టీచింగ్ని కండక్ట్ చేస్తారు. సైకిల్ ఆఫ్ ఐరిస్ పెయింటాల్. ఐరిస్ పెయింటాల్ అనే అతను మైక్రో టీచింగ్ని 36 నిమిషాలలో ఏ విధంగా దాన్ని డివైడ్ చేయాలి అని చెప్పి ఇచ్చారనమాట. అందుకనే దీన్ని సైకిల్ ఆఫ్ ఐరిష్ పెయింటాల్ అని అంటాము.
టీచింగ్కి 6 నిమిషాలు, ఫీడ్బ్యాక్కి 6 నిమిషాలు, రీప్లానింగ్కి మరలా ప్లాన్ చేసుకోవడానికి 12 నిమిషాలు, రీటీచింగ్కి 6 నిమిషాలు, రీఫీడ్బ్యాక్కి 6 నిమిషాలు. ఈ విధంగా ఐరిస్ పెయింటాల్ అనే అతను 36 నిమిషాలుగా మైక్రో టీచింగ్ని డివైడ్ చేశారు. నెక్స్ట్, లిమిటేషన్ ఆఫ్ మైక్రో టీచింగ్. ఇట్ కెనాట్ రీప్లేస్ ద యాక్చువల్ టీచింగ్. ఫీడ్బ్యాక్ 6 minutes ఆఫ్ రియల్గా ఇవ్వలేరు. యాక్చువల్గా ఒక క్లాస్ తీసుకుంటే మనం 30 నిమిషాలు లేకపోతే 40 నిమిషాలు అనేది తీసుకుంటాం. కానీ మైక్రో టీచింగ్ ద్వారా ఒక టీచర్ని మనం డిసైడ్ చేయలేము. ఎందుకంటే 5 to 6 minutesలో వారి యొక్క సామర్థ్యాన్ని మనం గుర్తించలేము. కాబట్టి మైక్రో టీచింగ్లో ఇదొక మైనస్ అనే చెప్పుకోవాలి. అండ్ నవ్వే డేస్ మైక్రో టీచింగే ఒక ఆచారం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా 5 to 6 minutes ఆర్ 5 to 10 minutes మాత్రమే మనల్ని జడ్జ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక లిమిటేషన్ అనమాట. ఓకేనా? అంతే అండి. అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.